హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. ఎగ్గు టమాటా కర్రీ అయితే చేస్తాను. నేను చాలా సింపుల్గా త్వరగా అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా ముందుగా అయితే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఎగ్స్ మంచిగా బాగా ఉడుకుతాయి. బాయిల్ అయిన ఎగ్స్ని చల్లీలో అయితే వేసుకోవాలండి. వలవడానికి ఈజీగా వచ్చేస్తాయి అవి తొక్కలు. అందుకనే చల్లీలో వేసుకుంటే చాలా త్వరగా ఒలుచుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. కొంచెం పసుపు, ఎగ్స్ కొంచెం నాట్లు చేసుకొని వేసుకోవాలండి. లేదంటే ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పేలు మొహం మీదకి ఆయిల్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదండి. అందుకనే నాట్లు చేసుకొని వేసుకోవడం మంచిది. ఎగ్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేగించుకోవాలండి. ఇలా వేగించడం వల్ల పచ్చివాసన కూడా పోతుంది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్రై చేసిన ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సైడ్కి పెట్టుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్. ముందుగానే సాల్ట్ వేస్తే ఆనియన్స్ బాగా మగ్గుతాయండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అన్నీ బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, టమాటా ఆనియన్స్ బాగా మగ్గే వరకు అయితే మూత పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు. ఆల్రెడీ ఆయిల్లో కొంచెం వేసాం కనుక కొంచెం పసుపు తగ్గించి వేసుకోవడం మంచిదండి. అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే అన్నీ వేసుకోవాలండి. ఇందులో మొత్తం ఆ వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఎగ్గు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, క్విక్గా చేసుకోవచ్చండి ఈ విధంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.